MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అంటే ఎన్నో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్ని రకాల మనుషుల్ని చూశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్ అదే ఫీల్ అవుతాడు. ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు, మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే. సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి. చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు. అంటే ఈ సినిమా దిల్ రాజుగా బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు, అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది, అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది, నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే. 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు, అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటి వరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా టార్గెట్ చేసిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ సినిమా చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, మాస్కి, యూత్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ, సో ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్, కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇలాంటి సినిమాకి, అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి, టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం? అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు.
సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని అంటే, ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి, అవి రెండు థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్లు కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దిల్ రాజు గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటాడు, స్మైలింగ్ ఫేస్. అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా, పైకి మాత్రం రేలంగి మావయ్యలా హ్యాపీగా బాగున్నారా అన్నట్టుకుంటా. అంటే మీరు ముక్కు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎవరికి తెలియని వాళ్ళు. ఏంటి సార్ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు? మామూలుగా ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుంటాయి. సో ఒకటే అంటే మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను. అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే, నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో. మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన. ఓకే, డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు, అది ఎలా రాసి పెట్టి ఉంటుంది. మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ అదేంటో మనకు తెలియదు. సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ. అంటే చాలా మొక్కుసూటిగా మాట్లాడతారు సార్, లోపల ఏమి ఉంచేసుకోరు, ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవు సార్? అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాదేంటంటే నేను 90% స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను. సో 10%లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఉంది, ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండి టైం కోసం వెయిట్ చేస్తాను, అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒకలాగా ఉంటుంది. సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కుసూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ నాకు క్లోజ్, నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే మీరు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి, మీరు ఏమనుకుంటున్నారు అర్థమైపోద్ది. సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా. దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడవచ్చు, బట్ లాంగ్ రన్లో మేబీ అర్థమవుద్ది. ఇక అర్థం చేసుకోని వాళ్ళతో ఏముంటుంది, మనకి ఇంకా రిలేషన్ ఉండదు. సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా. ఓకే, అంటే దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు, ఆ ఎమోషన్ వేరు, ఫెయిల్యూర్ కూడా చూశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది,